ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. పేరు మార్చుకోవాలంటే ఎలాగా? పేరు మార్చుకోవచ్చా, మార్చుకోకూడదా? ఇది విషయం. అయితే సర్వసాధారణంగా మనకి తల్లిదండ్రులు నామకరణం చేస్తారు. మనం పుట్టినప్పుడు చక్కగా అమ్మా నాన్న పీటల మీద కూర్చుని మనల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని చిన్నప్పుడే బియ్యంలో వ్రాయడం, అలాగే ఆవు పాలలో వ్రాయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇంటి పురోహితుడు శాస్త్ర ప్రకారం చేయిస్తాడు ఆయన. అలా జరిగిన తరువాత ఇంకొకసారి పేరు మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి నిర్ణయించబడిన తర్వాత ఇంకొక పేరు మార్చుకోవడం అనేది కుదరదు. కానీ కొన్ని పరిస్థితులలో ఆడపిల్లకి దీన్ని అంగీకరించారు. మగపిల్లవాడికి అయితే మార్చడం కుదరదు, ఆడపిల్లలకి మారుస్తారు. ఎందుకంటే ఆడపిల్ల వివాహం అయిన తర్వాత తన ఇంటి పేరు మార్చుకుంటుంది, తన గోత్రం మార్చుకుంటుంది. కాబట్టి నామాంతరం అంటే పేరు కూడా ఆ సమయంలో మార్చవచ్చు అని శాస్త్రం చెప్తోంది. దీనికే కన్యకు నామాంతరము అని పేరు అన్నమాట. ఒక ఆడపిల్లకి మాత్రం అలా మార్చవచ్చు. అది కూడా ఏదో అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఏదో పేరు పెట్టేసి పిలిచేయడం అలా కాదు. వివాహానికి ముందు ఆ కన్యని స్నానం చేయించి కూర్చోబెట్టి బ్రాహ్మణుల చేత గణపతి పూజ, పుణ్యవాచనం, ఇటువంటి సంస్కారమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయించి ఒక కొత్త కుండ తీసుకొచ్చి దాంట్లో నీరు పోసి మర్రి, మామిడి, నేరేడు, జువ్వి, రావి ఇవన్నీ కలిపి తీసుకొచ్చి ఆ రొట్టలు, తెల్లటి ఆవాలు కలిపి పచ్చ గరిక కూడా ఆ నీటిలో వేసి ఆ నీరు వీలైనంత వరకు గంగోదకం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే గంగ నీరు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని మంత్రపించి ఇంటి పురోహితుడు, బ్రాహ్మణ ముత్తైదువు కానీ ఆ ఇంటి పురోహితుడు కానీ ఈ అమ్మాయికి తాంబూలాలు అవి కూడా ఇప్పించి ఈ విధంగా ప్రోక్షణ చేసి నామాంతరం చేయొచ్చు, కొత్త పేరు పెట్టచ్చు. ఆ తర్వాత అందరి చేత ఆ పేరుతోటి పిలిపించి అక్షతలు వేయించి ఆ అమ్మాయిని అటు తర్వాత వివాహ వేదికకి తీసుకెళ్ళాలి. అంతేకాని పెళ్ళైపోయిన తర్వాత ఏదో మార్చడం అనేటువంటి విధంగా కాకుండా ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఆడపిల్లకి ఇంటి పేరు, గోత్రం ఎప్పుడు మారుతుందంటే నీలలోహిత పూజ చేసిన తర్వాత మాత్రమే మారుతుంది. సూత్రధారణ జరిగినంత మాత్రం చేత కాకుండా నీలలోహిత పూజ చేసిన తర్వాత ఆ కన్య గోత్రము, పేరు కూడా మారుతుందన్నమాట. కాబట్టి ఇంతకు ముందుగానే ఈ పేరు ఇక్కడ వదిలిపెట్టేసి పుట్టింట్లో అత్తింటికి వెళ్ళడానికి ముందే, పెళ్లిపీటల మీద కూర్చోడానికి ముందే ఆడపిల్ల చేత ఈ కార్యక్రమం చేయించి నామాంతరం పేరు మార్చినట్లయితే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే పొంతన కుదరనప్పుడు, నక్షత్రాల్లో తేడా ఉన్నప్పుడు, అవి నామ నక్షత్రాలు అయినప్పుడు, కొన్ని సందర్భాలలో ఏదైనా అవసరం అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. కాకపోతే దీనికి విధి విధానంగా చేయించినట్లయితే ఆ పేరుకి ఒక సార్థకత ఉండి ఆ నామాంతరం ఆ అమ్మాయికి ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి, ఆ పేరు ద్వారా ఆ అమ్మాయి దంపతులు వాళ్ళు ఆనందంగా ఉండడానికి, సౌభాగ్యానికి, పుత్ర సంతానానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.